పుట్టిన పంకజాక్షివమ్మ పద్మంలో పుట్టిన పంకజాక్షివమ్మ పద్మంలో పుట్టిన పంకజాక్షివమ్మ ఖడ్గము శూలమును ధరించిన మా కన్న తల్లివే సంతోషి మాత ఖడ్గము శూలమును ధరించిన మా కన్న తల్లివే సంతోషి మాత అంతులేని సంతోషం మాకివ్వగా సంతోషి మాతగా అవతరించావమ్మ అంతులేని సంతోషం మాకివ్వగా సంతోషి మాతగా అవతరించావమ్మ బాధలు తీర్చేటి బంధువే నీవమ్మ కష్టాలు కడదేర్చే మా కల్పవల్లివి ఆపదలెడబాపే అవతారమూర్తివి ఆపదలెడబాపే అవతారమూర్తివి ఆపదలెడబాపే అవతారమూర్తివి నీ వ్రతము చేయగనే మాకెన్నో వరాలు సిగేవమ్మ సంతోషి మాత నీ వ్రతము చేయగనే మాకెన్నో వరాలు సిగేవమ్మ సంతోషి మాత నీ నోములు నోచినా మా బ్రతుకు ధన్యమైపోవునే సంతోషి మాత నీ నోములు నోచినా మా బ్రతుకు ధన్యమైపోవునే సంతోషి మాత ఎన్నెన్నో లీలలు చూపిన మా తల్లి ఎన్నెన్నో మహిమలు కలిగి ఉన్న తల్లి భాగ్యాలు వసగేటి బంగారు మా తల్లి భాగ్యాలు వసగేటి బంగారు మా తల్లి భాగ్యాలు వసగేటి బంగారు మా తల్లి సంతోషి మాత చరితం విన్నట్టి మానవ జన్మ ధన్యమే ఓయమ్మ సంతోషి మాత చరితం విన్నట్టి మానవ జన్మ ధన్యమే ఓయమ్మ సంతోషి వ్రతము చేసే భక్తులకెంతో పుణ్య ఫలమమ్మో మాయమ్మ సంతోషి వ్రతము చేసే భక్తులకెంతో పుణ్య ఫలమమ్మో మాయమ్మ పూర్వము ఒకనాడు కైలాసగిరులందు శ్రావణ శుక్ల పౌర్ణమి మంచి గడియలోన శివుడు కన్నా బిడ్డ నాగదేవతనంట శివుడు కన్నా బిడ్డ నాగదేవతనంట శివుడు కన్నా బిడ్డ నాగదేవతనంట సోదరుడైన గణపతికి రక్షాబంధన కట్టడానికొచ్చిందో నాగదేవి జై జై సంతోషి మాత నిన్ను వేడంగా జయములు కలిగించవే మా తల్లి ఎంతో ప్రేమతోని చిట్టి గణపయ్యకు రక్షాబంధన గట్టిందో ఆనాడు అమ్మల కన్నా అమ్మవే మా సంతోషి ఆపదలు ఎడబాపవే మాయమ్మ అక్కడే ఉన్నట్టి లాభక్షేమాను గణపతి కుమారులు ఆనాగదేవితో మాకు కూడా రక్షాబంధన గట్టుమనిరి మాకు కూడా రక్షాబంధన గట్టుమనిరి మాకు కూడా రక్షాబంధన గట్టుమనిరి అది విని చిరునవ్వుతో నాగదేవత పిల్లలతో ఏమన్నదో అప్పుడు అది విని చిరునవ్వుతో నాగదేవత పిల్లలతో ఏమన్నదో అప్పుడు మీకు చెల్లెళ్ళు ఉంటే రక్షాబంధన కట్టుతారన్నదమ్మో నాగదేవి మీకు చెల్లెళ్ళు ఉంటే రక్షాబంధన కట్టుతారన్నదమ్మో నాగదేవి అది విన్న పిల్లలు తండ్రి గణపయ్యతో మాకు కూడా ఒక్క చెల్లె కావాలంటూ మారాము చేస్తూ అడగసాగినారు మారాము చేస్తూ అడగసాగినారు మారాము చేస్తూ అడగసాగినారు పిల్లల వేదనకు కరిగిపోయి ఏమి చేస్తున్నాడమ్మో ఆ గణపతి పిల్లల వేదనకు కరిగిపోయి ఏమి చేస్తున్నాడమ్మో ఆ గణపతి తన రెండు నేత్రాలతో మహాదివ్య జ్యోతిని సృష్టించిండో విఘ్నేశుడు తన రెండు నేత్రాలతో మహాదివ్య జ్యోతిని సృష్టించిండో విఘ్నేశుడు ఆ దివ్య జ్యోతిలో కమలం పువ్వు పూసే ఆ పువ్వులో చంద్ర బింబంలా మెరిసేటి పసిడి వన్నెలు గల్ల బాలిక పుట్టింది పసిడి వన్నెలు గల్ల బాలిక పుట్టింది పసిడి వన్నెలు గల్ల బాలిక పుట్టింది నాలుగు చేతులతో బాలిక ఉద్భవించినాదమ్మో ఆ కమలంలో సంతోషి మాత చరితం వినరమ్మ తల్లి మైమలనే కనరమ్మ శూలం ఖడ్గం ధరించి దివ్యాభరణాలతో మెరుస్తుందో ఆ చిన్నారి సంతోషి వ్రతము చేసే భక్తులకెంతో పుణ్య ఫలమమ్మో మాయమ్మ
బాలికతో తన కొడుకులిద్దరికి రక్షబంధనాన్ని కట్టించే గణపయ్య పిల్లల సంతోషమంతింతగాదమ్మ పిల్లల సంతోషమంతింతగాదమ్మ పిల్లల సంతోషమంతింతగాదమ్మ అది చూసి ఆనందంతో గణపతి ఏమంట ఉన్నాడమ్మో ఆ బాలికతో అది చూసి ఆనందంతో గణపతి ఏమంట ఉన్నాడమ్మో ఆ బాలికతో చింతించే అన్నలను ఎంతగా సంతోష పెట్టినావే ఓ బిడ్డ చింతించే అన్నలను ఎంతగా సంతోష పెట్టినావే ఓ బిడ్డ కాబట్టి ఓ బిడ్డ భూలోకమందున నీ దయ గోరుతూ ఎందరో భక్తులు సంతోషము లేక చింతతో ఉన్నారు సంతోషము లేక చింతతో ఉన్నారు సంతోషము లేక చింతతో ఉన్నారు వారి చింతలు బాపుతూ వారికి సంతోషమివ్వవమ్మా ఓ బిడ్డ వారి చింతలు బాపుతూ వారికి సంతోషమివ్వవమ్మా ఓ బిడ్డ వారెంతో సంతోషించి సంతోషి మాతగా పిలిచేరమ్మా నిన్నైతే వారెంతో సంతోషించి సంతోషి మాతగా పిలిచేరమ్మా నిన్నైతే తండ్రి ఆనతి మీద సంతోషి మాతగా భూలోకమందున అవతారం దాల్చింది శుక్రారం తల్లిగా ఇంటింట కొలువుంది శుక్రారం తల్లిగా ఇంటింట కొలువుంది శుక్రారం తల్లిగా ఇంటింట కొలువుంది సంతోషి మాతకున్న మహిమలు అంతింతగాదు యమ్మా మాయమ్మ జై జై సంతోషి మాత నిన్ను వేడంగా జయములు కలిగించవే మా తల్లి సల్లాని మనసున్న తల్లి లీలలు వినరోయమ్మా ఓయమ్మ అమ్మల కన్నా అమ్మవే మా సంతోషి ఆపదలు ఎడబాపవే మాయమ్మ పూర్వకాలంలోన చంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో వయసు ఉడిగిన ఒక్క ముసలమ్మ ఉండేది వయసు ఉడిగిన ఒక్క ముసలమ్మ ఉండేది వయసు ఉడిగిన ఒక్క ముసలమ్మ ఉండేది ఆ ముసలి తల్లికేమో 7 కొడుకులు ఉన్నారమ్మో ఓయమ్మ ఆ ముసలి తల్లికేమో 7 కొడుకులు ఉన్నారమ్మో ఓయమ్మ 6 కొడుకులు ఏదో ఓ పని చేసి సంపాదించుతున్నారో మాయమ్మ 6 కొడుకులు ఏదో ఓ పని చేసి సంపాదించుతున్నారో మాయమ్మ 7వ వాడైన శ్రీకరుడు మాత్రము ఏ పని చేయక సోమరి పోతుల సంపాదన లేక సతమతమవుతుండు సంపాదన లేక సతమతమవుతుండు సంపాదన లేక సతమతమవుతుండు శ్రీకరుని భార్య పేరు కళ్యాణి మాదండి భక్తురాలే ఓయమ్మ శ్రీకరుని భార్య పేరు కళ్యాణి మాదండి భక్తురాలే ఓయమ్మ సంపాదనే ఎరుగని శ్రీకరుని చిన్న చూపు చూస్తుందో ఆ ఇంటిలో సంపాదనే ఎరుగని శ్రీకరుని చిన్న చూపు చూస్తుందో ఆ ఇంటిలో పెద్దవాళ్ళందరూ కష్టించి పని చేస్తూ పిల్ల పాపలతోని ఎంతో ఆనందంగా సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నారు సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నారు సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నారు సోమరి అయిన శ్రీకరుని వాళ్ళంతా హీనంగా చూస్తుండ్రమ్మో ఓయమ్మ సంతోషి మాత చరితం వినరమ్మ తల్లి మహిమలనే కనరమ్మ అయినా ఎంతో ప్రేమతో తన తల్లి అన్ని పెడుతుందనుకునే శ్రీకరుడు సంతోషి వ్రతము చేసే భక్తులకెంతో పుణ్యఫలమమ్మో మాయమ్మ ఆ తల్లి మాత్రము పెద్దవాళ్ళు తిన్న ఎంగిలి కంచంలో మిగిలిన అన్నము శ్రీకరునికి అతని భార్యకు పెడుతుంది శ్రీకరునికి అతని భార్యకు పెడుతుంది శ్రీకరునికి అతని భార్యకు పెడుతుంది ప్రేమతో పెడుతుందని ఇద్దరు ఎంగిలి కూడు తింటుండ్రో తెలియక ప్రేమతో పెడుతుందని ఇద్దరు ఎంగిలి కూడు తింటుండ్రో తెలియక ఓ రోజు నా కళ్యాణి ఈ సంగతి చూడనే చూసిందమ్మో మాయమ్మ ఓ రోజు నా కళ్యాణి ఈ సంగతి చూడనే చూసిందమ్మో మాయమ్మ వెంటనే కళ్యాణి పరుగు పరుగు నొచ్చి శ్రీకరునికి ఈ విషయాన్ని చెప్పగా నమ్మలేక నేనే చూసొస్తా
తినుండ్రంటూ శ్రీకరుని ముందు పెట్టినాదమ్మో ఆ తల్లి. జై జై సంతోషి మాత నిన్ను వేడంగా జయములు కలిగించవే మా తల్లి. అది చూసి శ్రీకరుడు ఎంతగా బాధ చెందినాడమ్మో మాయమ్మ. అమ్మల కన్నా అమ్మవే మా సంతోషి ఆపదలు ఎడబాపవే మాయమ్మ. ఆ రాత్రి శ్రీకరుడు ఈ సంగతి గూర్చి భార్యతోని చెప్పి దుఃఖిస్తూ ఉండంగా భర్తను ఓదార్చి కళ్యాణి ఏమంది. భర్తను ఓదార్చి కళ్యాణి ఏమంది. భర్తను ఓదార్చి కళ్యాణి ఏమంది. సంపాదన లేకనే నిన్నింత హీనంగా చూస్తుండ్రయ్యో వాళ్ళంతా. సంపాదన లేకనే నిన్నింత హీనంగా చూస్తుండ్రయ్యో వాళ్ళంతా. ఏమైనా చేసి నీవు డబ్బును సంపాదించాలన్నదో కళ్యాణి. ఏమైనా చేసి నీవు డబ్బును సంపాదించాలన్నదో కళ్యాణి. తెల్లారి శ్రీకరుడు డబ్బు సంపాదించ పరాయి దేశము వెళ్ళి వస్తానని తల్లికి చెప్పగా తెల్లబోయినాది. తల్లికి చెప్పగా తెల్లబోయినాది. తల్లికి చెప్పగా తెల్లబోయినాది. వెళ్ళిరా నాయనంటూ ఆ తల్లి వెక్కిరింపుగా నవ్వెనో ఓయమ్మ. వెళ్ళిరా నాయనంటూ ఆ తల్లి వెక్కిరింపుగా నవ్వెనో ఓయమ్మ. తర్వాత శ్రీకరుడు పిడకలు చేసే కళ్యాణి చెంతకొచ్చే మాయమ్మ. తర్వాత శ్రీకరుడు పిడకలు చేసే కళ్యాణి చెంతకొచ్చే మాయమ్మ. శ్రీకరుడు భార్యకు తన ఉంగరాన్నిచ్చి నేను వచ్చేదాకా నా గుర్తుగా దీన్ని దగ్గరుంచమని ఆమెతో చెప్పాడు. దగ్గరుంచమని ఆమెతో చెప్పాడు. దగ్గరుంచమని ఆమెతో చెప్పాడు. నీ గుర్తుగా నాకు ఓ కళ్యాణి ఏమిస్తావన్నాడమ్మో శ్రీకరుడు. సంతోషి మాత చరితం వినరమ్మ తల్లి మైమలనే కనరమ్మ. ఆ మాట వినగానే కళ్యాణి కళ్ళ నీళ్లు పెట్టిందో ఓయమ్మ. సంతోషి వ్రతము చేసే భక్తులకెంతో పుణ్యఫలమమ్మో మాయమ్మ. గోనాథన వద్ద ఏమి ఉన్నదయ్యా నీకివ్వడానికి ఏ గుర్తు లేదయ్యా. అడిగినందుకొక్క గుర్తు పెడుతున్నానే. అడిగినందుకొక్క గుర్తు పెడుతున్నానే. అడిగినందుకొక్క గుర్తు పెడుతున్నానే. పేడ చేతి ముద్రను ప్రేమతో అంగి పైన వేసిందో కళ్యాణి. పేడ చేతి ముద్రను ప్రేమతో అంగి పైన వేసిందో కళ్యాణి. సంతోషంతో శ్రీకరుడు అప్పుడు పరదేశం బయలుదేరిందో ఓయమ్మ. సంతోషంతో శ్రీకరుడు అప్పుడు పరదేశం బయలుదేరిందో ఓయమ్మ. పరదేశం వెళ్ళిన శ్రీకరుడు అక్కడ ఎంతో కష్టం మీద పనిని సంపాదించి కొంత డబ్బు పోగు చేయసాగినాడు. కొంత డబ్బు పోగు చేయసాగినాడు. కొంత డబ్బు పోగు చేయసాగినాడు. నమ్మకంతో పనిచేస్తూ యజమాని మెప్పు పొందినాడమ్మో శ్రీకరుడు. నమ్మకంతో పనిచేస్తూ యజమాని మెప్పు పొందినాడమ్మో శ్రీకరుడు. కొంతకాలం తర్వాత సొంతంగా వ్యాపారం చేయసాగే శ్రీకరుడు. కొంతకాలం తర్వాత సొంతంగా వ్యాపారం చేయసాగే శ్రీకరుడు. శ్రీకరుని ఇల్లాలు కళ్యాణి మాత్రం తన అత్తయారన్లు పొడిచేటి మాటలతో బాధల కోర్చుతూ గడుపుతున్నదమ్మ. బాధల కోర్చుతూ గడుపుతున్నదమ్మ. బాధ
ఒక్క పూట తిండితో కాలాన్ని ఎలా తీసుకొస్తుందో అయ్యయ్యో ఒక్క పూట తిండితో కాలాన్ని ఎలా తీసుకొస్తుందో అయ్యయ్యో నెలలిట్లా గడవబట్టే కష్టాల్లో ఏళ్ళు దాటబట్టేనో బాధలతో నెలలిట్లా గడవబట్టే కష్టాల్లో ఏళ్ళు దాటబట్టేనో బాధలతో ఇన్ని కష్టాలకు ఓర్చుకుంటూ తల్లి తన భర్త శ్రీకరుడు ఎన్నాడొస్తాడని ఎదురు చూసుకుంటూ గడుపుతున్నదమ్మా ఎదురు చూసుకుంటూ గడుపుతున్నదమ్మా ఎదురు చూసుకుంటూ గడుపుతున్నదమ్మా భర్త ఎప్పుడొస్తాడో నా బాధలు ఎప్పుడు తీరుతాయో అనుకుంటూ భర్త ఎప్పుడొస్తాడో నా బాధలు ఎప్పుడు తీరుతాయో అనుకుంటూ దేవాన దేవతల్ని కళ్యాణి వేడని రోజు లేదో మాయమ్మ దేవాన దేవతల్ని కళ్యాణి వేడని రోజు లేదో మాయమ్మ భర్త ధ్యాసలోనే ఒకనాడు కళ్యాణి గొడ్డలి పట్టుకొని అడవికి బయలెల్లి కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తున్నది కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తున్నది కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తున్నది వస్తున్న మార్గమున ఆమెకు దాహమేసినాదంట ఓయమ్మ సంతోషి మాత చరితం వినరమ్మ తల్లి మైమలనే కనరమ్మ అటు ఇటు చూసుకుంటూ నీళ్ళకై వెతుక సాగినాదమ్మో కళ్యాణి సంతోషి వ్రతము చేసే భక్తులకెంతో పుణ్యఫలమమ్మో మాయమ్మ నీళ్ళకై అడవిలో ఎంత తిరిగిన గాని